నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువాని గొప్ప నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన పండుగల చివరి కూడికలోనికి మీరు మమ్మల్ని నడిపించి, ప్రభువా మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు గనుక నీకు స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచిన దేవుడవు గనుక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకునబోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యా మీరు మాత్రమే పొందుకొనుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా ఒక మంచి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఈ పగటి కాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైన వాక్యం ఏంటంటే, నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. వింటున్నారా? నా సన్నిధిలో నిలిచే భాగ్యమును నేను మీకు ఇస్తాను. ఆమేన్. ఇది వాగ్దానపూర్వకమైన వాక్యం. చాలా మంది లోకంలో రకరకాల సన్నిధిలో ఉంటారు. త్రాగుబోతుల సన్నిధిలో ఉంటారు. తిరుగుబోతులు లోక సంబంధమైనటువంటి సన్నిధిలో ఉంటారు. పేకాటోళ్ళు పేకాటకు సంబంధించినటువంటి తావులలో ఆ సన్నిధిలో వాళ్ళు ఉంటారు. పాపిష్టి కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళ సంబంధించినటువంటి సన్నిధిలో వాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి వాక్యం ఏంటంటే, నా సన్నిధిలో నిలిచే భాగ్యమును నేను నీకు ఇస్తాను. కొంత గట్టిగట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు అందరికీ ఇవ్వడు. ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం అందరికీ ఇవ్వడు. ఇది కొద్ది మందికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ 4:6 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఏర్పాట్లో, ఆయన చిత్తములో, ఆయన దయా సంకల్పములో ఎవరైతే ఉంటారో వారికే ఆయన సన్నిధిలో నిలవబడే భాగ్యాన్ని దేవుడిస్తాడు. అబ్రహామును దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకి కొంచెం సేపు ఆయన సన్నిధిలో కూర్చోవాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఒక్కొక్కడు ఆటోల కాడ, ఒక్కొక్కళ్ళు రోడ్ల మిటి, అర్థమైందా? ఒక్కొక్కరు చెట్ల కింద, ఒక్కొక్కరు వంటకాడ, తిండి కాడ. ఈ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే,
24 hours దేవుని సందులో కూర్చున్నాం. చరిత్రలో ఎవరు కూర్చోరా? క్రైస్తవ హిస్టారికల్ చరిత్రలో 24 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసిన సంఘం క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ చాగంటి వారి పాలెం. ఒక ఆయన 72 గంటలు స్తుతి ఆరాధన చేశాడు ఒకే. కానీ సంఘముతో కలిసి కూర్చొని 24 గంటలు ప్రార్థన చేసిన సంఘం ఏదైనా ఉందంటే నాకు తెలిసి అది మందే. అందుకే నేను అంటాను, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి కాదు, అందరూ బాగుండాలి అందులో మనము ప్రత్యేకంగా ఉండాలి. We are special peoples. We are chosen peoples. మనము ఏర్పరచబడిన వారం, మనము ప్రత్యేకించబడిన వారం. అందుకే అందరిలాగా ఉండవు మనం, లోకస్తుల్లాగా ఉండవు మనం, సంఘ శాఖల్లో ఉన్నటువంటి ప్రజల్లాగా మనం ఉండం. ఆమె చెబుతారా గట్టిగా? పురుషులు చెప్పట్ల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విధము చేతనైనను మీ నోళ్ళు తెరవాలన్నదే నా ఆకాంక్ష ఉన్నది. మీరు మౌనం ఉండండి. పురుషులు ఆమె చెబుతారు. ఆమె వీళ్ళు వినపడుతుంది, ఆడ వినపడలే. ఎవరైతే పురుషుడే కానీ అంటారా? పండుగ కాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం కొద్ది మందికే ఇస్తాడు ఏర్పాట్లు. చూడండి, గురువారం నుంచి ఇప్పటిదాకా కూర్చున్న వాళ్ళు ఉన్నారేడా? లేరు? ఇది ఎంత గొప్ప భాగ్యం. అందుకే దేవుని సన్నిధిలో నాకు అనిపించింది, ఒక రోజు ప్రార్థన చేసుకుంటుంటే, భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో. మరి ఏడ ఒక్కదనం గడిపావు అన్నాడు దేవుడు. ఏడ నువ్వు ఒక్కదనం గడిపింది. ఆన్లైన్ ప్రార్థన మొదలెడితే 9 గంటల నుంచి 1 గంట దాకా సోఫాలు పడి తిప్పలు పడి, అప్పుడు మధ్య మధ్యలో కళ్ళు మూస్తా ఆవలిస్తా 1 గంట దాకా చేస్తే, ఇక అప్పుడు మళ్ళా ఒక అరగంట సేపు టీ బ్రేక్ ఇస్తే ఆ టీలు తాగి అటు ఇటు తిరిగి కాసేపు నీళ్లు తాగి మళ్ళీ వచ్చి కూర్చొని సోఫాలు పడి 4ంటికి ఆమేన్ అంటే మొత్తం మీద 7 గంటలు. కానీ ప్రభు నాకు ఇచ్చిన కృప ఏంటంటే 24 గంటలు ఉంటే ఎంత బాగుంటుంది అన్నదే పనిగా దేవుని సందులో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాంప్లెట్లు కొట్టించి దేవునికి స్తోత్రం. పాట పాడటం కాదు, రాజాని సన్నిధిలో నేనుంటానయ్య అని పాడింది ఒక ఆమె. 3 రోజులు ఎటుపోయినావు? ఉంటానని పాడుగా. మనసారా ఆరాధించి దేవుడు అంటాడు, దొంగ పాటలు పాడొద్దు అంటాడు. నువ్వు ఉంటేనే చెప్పు, ఉంటేనే పాడు, ఉండకుండా ఎందుకు ఇట్లాంటి పాటలు? నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. 3 రోజులు అడిగిపోయినా ఉండలేనన్నావు, బతకలేనన్నావు. పెళ్ళిళ్ళకైతే సెలవులు పెట్టల్లా వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళకి 3 రోజుల ముందే అన్ని సమాజం సర్దుతున్నా. హల్లెలూయా. 3 రోజులు కోటాలయ్యా, సెలవులు పెట్టండి అంటే కంపెనీలకి సీఈఓలు ఉన్నారు మన దగ్గర.
ఆమె చెప్పలేదు. ఇక వాళ్ళదే కంపెనీ. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు ఎవరికి ఇస్తాడంటే దేవుని కొరకు తెగించే వాళ్ళకి ఇస్తాడు. ఆశీర్వాదాల దీవెనలు. అందుకే ఒకళ్ళ కంటే దేవుని సన్నిధిలో నిలిచే వారిని ఒకళ్ళ కంటే పై రేంజ్ లో ఉంచుతాడు తప్ప కింద ఉంచడాయన. నేను మీకు మొత్తుకొని చెప్పేది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు ఎగిరి దంచినా అయ్యా మొత్తం కొంపలో అందరు సంపాదిస్తున్నా కానీ ఏందో ఎప్పటికప్పుడు అవుతుంది. ఎందుకు అవుతుంది అట్లాగా? నువ్వు ఆయన సన్నిధిలో ఉండట్లా. ఇంకోటి చెప్పానా, నీకు అసలు ఆశ లేదు, ఆ కోరిక లేదు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ఎవరికి ఇస్తాడయ్యా ఆయన అంటే తెగించే వాళ్ళకి ఇస్తాడు. తేరగా రావు ఆశీర్వాదాలు. అర్థమవుతుందా? కూర్చోగానే ఆదివారం ఒక పూట పోయి కూర్చోగానే ఆశీర్వాదాలన్నీ చేతి. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి నియామక కోటాలు పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎట్లాంటి ఆరాధన జరిగాయి? ఈ సంవత్సరం దేవుడిచ్చిన పాటలు ఎలాగున్నాయి? ఎంతగా దేవుని సన్నిధిలో ఆనందించాలి. నీలోనే ఆనందం. రావా ఇట్లాంటి పాటలు? దేవుడి పాట ఒకటోసారి ఇట్లాంటివి ఏదో అవుతాయా? నీలోనే ఆనందం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు లోకంలో పాపంలో భ్రష్టత్వంలో బ్రతికినటువంటి మన జీవితాలను దేవుడి రోజున తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. గట్టిగొట్టండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఒక 3 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. చూసారా? ఆమె అనలేదు మీరు అంటే వద్దులే ఇంకొక 2-3 గంటలు చెప్పని మేము ఉంటామండి. మీరు 3ంటికే ముగిస్తారంటున్నారు. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూర్చుంటాం. ఇట్లా 4 అయినా ఇబ్బంది లేదన్నట్టుగా చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆమెనంటే తొందరగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటే దేవుడు ఆయన సన్నిధిలో మనం నిలబెడతాడు? ఎలా ఉంటే? అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను అంటే ఎలా ఉన్నాడు అబ్రహాము? ఇప్పుడు చూడండి 7వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో మీరు నడుచుకోవాలి. ఎట్లాగా చెప్పాలి. ఆయన మార్గములలో మనం నడుచుకుంటే మనల్ని ఆయన మహిమపరుస్తాడు. ఆయన మన యొద్దకు వచ్చి ఆయన తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటాడంట. లేవికాండము 10వ అధ్యాయం 3వ వచనములో అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. ఏ మాట? నా యొద్ద నుండు వారి యందు చూడాలగలే
అంటే నా సన్నిధిలో నిలిచి ఉండు వారి యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఎట్టి చెప్పండి. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారితో ఆయన ఉంటాడు. గట్టి కొట్టండి, కొడితే గట్టి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నా మార్గములలో నడుచుచు అనండి. ఆయన మార్గం ఎలాంటి మార్గం? ఆయన మార్గం ఎలాంటి మార్గం? ఇరుకు మార్గం. నరకానికి పోయే మార్గము విశాలముగా ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి యేసయ్య మనకిచ్చిన మార్గం ఇరుకు మార్గం. ఈ మార్గములో వెళ్ళేటప్పుడు తొలి దినాల్లో కొంచెం కష్టంగా ఉంటది, కానీ అలవాటు పడిన వారి కంటే హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తుడైనటువంటి పౌలయ్య గారు ఏం చెప్తాడంటే, అది నీతి సమాధానకరమైన ఫలము ఇచ్చును. తెలుసా? అందుకని ఏం చేయాలి? ఆయన మార్గములలో నడుచుకోవాలి. ఆయన మార్గములలో గనక నువ్వు నడుచుకుంటే నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పనిలో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. పురుషులకి చేతులు లేనట్టుంది. నువ్వేందయ్యా మా మీద పడ్డావు? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. గట్టిగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేయాలి? ఆయన మార్గములలో మనము నడుచుకోవాలి. దావీదు అంటాడు 119వ కీర్తనలో, నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటే నా మార్గం కరెక్ట్ కాదని నాకు అర్థమైపోయి నీ ఆజ్ఞల తట్టు, నీ శాసనముల తట్టు నేను తిరిగాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మార్గం మనకి బాగానే కనపడుతుంది కదా. ఎవరు మట్టుకు వాళ్ళు మన భక్తి మనదంతా యథార్థంగా ఉన్నట్టుగా కనపడుతుంది. మనది ఎలాంటి భక్తి మనకి తెలుసు. కొంతమంది పైకి భక్తి గల వారిలాగా ఉంటారు, కానీ వారి జీవితాలలో భక్తిలో శక్తి ఉండదు. ఆమేన్. కానీ మన భక్తిలో శక్తి ఉండాలి. మనం వెళ్ళే మార్గం ఏంటో మనకి అర్థం కావాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో ప్రభు అంటాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. గట్టి చూద్దాం. 2 చేతులు పైకి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం
19 నుంచి కనుక మనం చదివితే చూడండి, అన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. అన్ని వాగ్దాన పూర్వకమైన వాక్యాలు. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేయండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి నా సన్నిధికి రప్పింతును. వాయిస్ కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకొంచెం హల్లెలూయా. అది ఎంత గట్టిగా ఇస్తే ఇంట్లో ఉండే ఒంట్లో ఉండే రెండు పోతాయి. ఇక్కడ నుంచి అన్ని పోగొట్టుకొని పోవాలా, కాసిన దాచిపెట్టుకొని పోకూడదు. పాపిష్టి కార్యాలన్నీ విడిచిపెట్టి దేవుని ఆత్మను పొందుకొని పోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిలిచి ఉన్న వారందరూ కూడా ఇక్కడే ఉండాలి, అటు ఇటు బయటికి తిరగకూడదు. అందుకని ఏమంటాడు, ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉంటావు. అర్థమైందా? నిన్న ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు నేను చదివే మాట. వారు నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఎవరు చెప్పారు నీ మాట? నిన్న పగలు పాస్టర్ గారు వాక్యం చెబుతూ, సోమరాజు పాస్టర్ గారు చుట్టూ నేను తిరుగుతాను కానీ ఆయన నా చుట్టూ తిరగడు అన్నాడు. అన్నాడా పెద్దిరెడ్డి గారు? అంటే మన చుట్టూ జనం తిరగాలి తప్ప మనం తిరగకూడదు. నువ్వు తిరగటం మీద చండాలంగా భద్రంగా పోతుంది. నీ చుట్టూ బెల్లం ఉంటే అనండి ఏగలు వస్తుంది. నేను ఆయన మాట చెప్పట్టు నాకు భలే నవ్వు వచ్చింది. మూతి పెట్టినోడు మేత పెట్టుకొని ఉంటాడా? ఏంది అదేం సాయంత్రం నాకు అర్థం కదా. మూతి పెట్టు లోపల మూతి పెట్టి అంటారు కదా. ఆయన మూతి పెట్టినాడు మేత పెట్టకుండా ఉంటాడంటే ఇదేదో ఏడే లేదు. ఈ పెద్దిరెడ్డి గారు భలే తెచ్చాడు ఇది. సరే మంచిదే, దేవునికి స్తోత్రం. అంటే నోరిచ్చినోడు అంటే బాగుండేది కదా. ఆయన ఇదిలో ఆయన చెప్పుకొచ్చాడు దేవునికి స్తోత్రం. మూతి పెట్టినోడు మేత పెట్టకుండా ఉంటాడా? ఇప్పుడు వారు నీ తట్టుకు తిరగవలని కానీ, అంటే మనం గొప్పలు అని కాదు అక్కడ, మనం వీరులు శూర్లు అని కాదు అక్కడ. అక్కడ ఏంటంటే మనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది పరిశుద్ధత విషయములో గాని ఇచ్చే విషయములో గాని. అర్థమైందా? ఇప్పుడు ఆయన అన్నాడు, నేనేం చెప్పినా చేస్తాడు ఈయన. దేవునికి స్తోత్రం. ఏం చెప్తాడు? సెమీ క్రిస్మస్ పెట్టమంటాడు, భోజనాలు పెట్టుకుంటాడు పాస్టర్లకి. పెట్టాం ప్రైజ్ ది లార్డ్. ఎట్లా 4 సంవత్సరాలు పెట్టాం. నేను ఏది చేసినా ఆమె చెప్పలేదే. నేను ఏది చేసినా, ఏ వేసి వేసినా వెనకాల ముందు సమర్పణతో కూడిన దేవుని పిల్లలు నాకున్నారు. పేనాసి పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పేనాసి పిల్లలు ఉన్నారు. నా పిల్లల్లో పేనాసి పిల్లలు ఉన్నారు, సమర్పణతో కూడిన పిల్లలు ఉన్నారు. మామూలు సమర్పణ కాదు. వింటున్నారా? దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకో, వారు నీ తట్టుకు తిరగవలెను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. అంటే ఈ మాట ఏమంటాడంటే, విగ్రహ సంబంధమైన వారి విషయంలో. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు స్పెషల్.
గుర్తుపెట్టుకో, నువ్వు ఒక ప్రత్యేకించబడిన గుంపులో ఒక వ్యక్తివి కాదు, నువ్వు గుంపులో ప్రత్యేకించబడిన వ్యక్తి. మన పిల్లోడికి 583 మార్కులు వచ్చినాయి. అందరిలో ఒకడా చెప్పాలి? మనోడు స్పెషల్ ఫస్ట్. ఏది మన మామూలు విషయం అయింది. దేవునికి స్తోత్రం. అలాగే సంఘములో కూడా పరిశుద్ధత విషయములో నువ్వే ఫస్ట్, ఇచ్చే విషయములో నువ్వే ఫస్ట్, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వే ఫస్ట్, ప్రార్థన చేసే విషయంలో నువ్వే ఫస్ట్, అన్నిటికీ నువ్వే ఫస్ట్. కొంతమంది అన్నిటికీ నువ్వు వాళ్ళే లాస్ట్. మరే చివరి కొట్టానికి వస్తానని చెప్పి అంటారు చెప్పుడు మూతేసుకుని. ఎక్కడికి ఏమో మంచకూడని చూస్తే అంత పాపమేమో. నాకు ఈసారి కోటాలకి తీరుబడి ఉండదు. ఓహో హల్లెలూయా. యేసుప్రభువు కూడా అంటాడు, నీకు నేను దీవించడానికి నాకు కూడా తీరుబడి ఉండదు. పాస్టర్ గారు అబ్బాయి పెళ్ళా 4 రోజులు పెట్టాం. మీ దీవెనల కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీరు రేపు ఎత్తబడే గుంపులో ఉండేదాని కొరకు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. ఈ 4 రోజులు ఉన్నతమైన ఉపదేశాలు మీకు ఎందుకు చెప్పామంటే నిత్య జీవము పొందుకోవడానికి. హల్లెలూయా. కొంచెం పడుకోవడానికి ఇబ్బంది అయినా సర్దుకొని ఉంటున్నారా? సర్దుకొని పడుకోవడంలో ఇంకెంత ఆనందం ఉంటుంది. ఇంటికాడ సర్దుకొని పడుకుంటారు, జరిగే కూర్చుంటారు. ఎవరి ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ అందరూ కలిసి కూర్చొని, అందరూ కలిసి ఫోన్ చేసి, అందరూ కలిసి పాటలు పాడి, అందరూ కలిసి ఆనందించి, అందరూ కలిసి సాక్ష్యాలు చెప్పుకొని 4 దినాలు పరలోకపు అనుభవం. మీ అందరికి తొందరగా తోలిపెడితే తిని తొందరగా పోదామని ఉంది. నాకేమో బాధగా ఉంది మీరు పోతున్నారంటే. కానీ రేపు ఒక సమయం రాబోతుంది, అక్కడ దేవుని ప్రవక్త అంటాడు, అది ఎన్నడూ విడిచిపెట్టబడని స్థలం. అది ఎప్పుడూ కోటాలేనంట అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు అయిపోగానే ఎవరింటి వాళ్ళు దొరికితే పెట్టకు కూడా చెప్పుకుండా భోజనాన్ని చేయటం ఆలస్యం, జంపు ఎవరు చెప్పండి. దేవునికి స్తోత్రం. కానీ రేపు అక్కడ ఎక్కడికి పోయేదో అంతా అక్కడేనంట ఉండేది. అక్కడ ఆకలి లేదు, డబ్బికి లేదు, వండుకోవటాలు లేవు, తింటాలు లేవు, చికెన్ లేదు, పలావ్ లేదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియుడేసుని సన్నిధిలో అక్కడ ఏముండదు, వేదనలు రోదనలు ఉండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో. నేను అన్నది అది కాదు. అక్కడ పాటలు ఎప్పుడు హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందం అంట. ప్రైజ్ ది లార్డ్. ₹1,00,00,000 మాట చెప్పానా? ₹1,00,00,000 మాట. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ తట్టు ప్రజలు తిరగాలే గాని నువ్వు వారి తట్టు తిరగండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదను.
నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉండును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీకు తెలుసా, నీ మీద యుద్ధం చేసే వాళ్ళందరూ మాయమైపోతారంట. అందుకే ఎవడు లెగితే వాడిని దేవునికి అప్పగించండి ప్రభు, మారు మనసున పొందాలి, కనపడకుండా పోవాలి. ఇక తిరిగిలేదు అందులో. ఒకటే ప్రార్థన, ఎవడైతే లేచాడో నీకు ఎదురుగా మారు మనసున పొందాలి. చెప్పండి చెప్పండి. ఎట్లాంటి ప్రార్థన చేయొచ్చా మనం? ఒక ఆమె సెప్పిడి పూర్తి చేసుకొని ఇట్లాంటి ప్రార్థన చేయొచ్చా? పట్టుకోండి. 41వ కీర్తన చూసుకో, నీతో వాదించు వాళ్ళందరూ మాయమైపోతారు ఉంది. నేను చెప్పాను సైతానికా బేట, నేను చెప్పిన వాక్యం అది. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండేవారు, నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. పేట ప్రార్థనలో వాళ్ళని ఏం చేయాలని? వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని, ఈ సంఘాన్ని పాడు చేయాలని, ఈ సంఘాన్ని గలిబిలి చేయాలి కానీ అని సైతాన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినాయో. 25 సంవత్సరాల నుంచి సైతాన్లు చాలా ప్రయత్నాలు చేశాయి, కానీ సైతాన్ గాడే ఓడిపోయాడు. కానీ యేసు నామమునకు ఎప్పుడు జయమే. అందుకే ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలంటే ఆయన మార్గములలో నడవాలి. చెప్పండి, చెప్పాలి గట్టిగా. అది యేసయ్య మార్గములో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. చదవండి 3:7. ఎక్కడున్నారు? ఏడున్నారంటే 7 చెట్ల కింద. నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల, నేను ఏమప్పగించాడు ప్రభు? నీకేం అప్పగించాడు? రామా అడుగుతారు, ఏం అప్పగించాడండి? రక్షణ భాగ్యాన్ని అప్పగించాడు. కాబట్టి ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా భద్రముగా కాపాడుకోవాలి. గట్టి చెప్పాలి, భద్రముగా కాపాడాలి. నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏమంటాడు? నీవు నా మందిరము మీద అధికారివై ఉంటావు. మందిరం అంటే ఏంటో? హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఇప్పుడు ఈ మందిరం మీద చెప్పాలి, నువ్వు అధికారివై ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆత్మ చేత శరీర కార్యాలను చంపేసి దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతావు. ఇంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో పేతురు ప్రభువును ఒక మాట అడుగుతాడు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి
నిన్ను వెంబడించా, మాకేమి దొరుకుతుంది అని అంటే యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. గట్టిగా నిజమేనా ఇది? నిజమా కాదా చెప్పాలి. నిజమా కాదా? మీకు తెలుసా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులైన వారు లోకానికి తీర్పు తీరుస్తారంట. అంటే ఆయన సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దాన పూర్వకమైన వాక్యం. ఆహా, పాపిష్టులందరికీ రేపు మనమే తీర్పు తీరుస్తామంట, మనమే జడ్జి. నమ్మకం లేదా? వాక్యం సత్యం. నువ్వు పరిశుద్ధతలో ఉంటే, నీతిని అనుసరించి నడుచుకుంటే, యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పరిశుద్ధతలో మాత్రము మనం నిలిచి ఉండాలి. ఎందుకు? పరిశుద్ధులే దేవునికి ఇష్టమైన వారు, వారే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారు. అమ్మ 4 రోజులు కోటాలు వెళ్దామంటే పని పాటలేదండి. 4 రోజులు కూర్చొని పని పాటలేనలా ఆయన సన్నిధిలో అబ్రహాము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నందుకు 12వ అధ్యాయములో దేవుడు పిలిస్తే 13వ అధ్యాయానికి బంగారము, వెండి, సమస్తము దేవుడిచ్చాడంట. మరి 12-13కి మధ్య ఎంత గ్యాప్ ఉందో నాకు తెలియదు కానీ భక్తులారా, కానీ ఆశీర్వాదం మాత్రం నిశ్చయం. దేవుడు లేపుతాడు. నువ్వు అదే పేదరికంలో, అదే రోగంలో, అదే వ్యాధిలో, అదే బలహీనతలో ఉండటం ఆయన చిత్తము కాదు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల గురించి మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, లోకానికి మనం తీర్పు తీరుస్తాం. పాపిష్టులందరికీ రేపు మనమే చెప్పాలి తీర్పు తీరుస్తాం. ఇంకోసారి 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని. చూసారా? ఎవరికి తీర్పు తీరుస్తామంట? ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును ప్రభువు మనకిచ్చాడు గనక, ప్రైజ్ ది లార్డ్, మనము రేపు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు దేవుడిస్తున్న వాగ్దాన పూర్వకమైన వాక్యం, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తాను. ఊరికే పాటలు పాడుకోవడం కదా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, దొంగ పాటలు పడమాక దొంగదాని అంటాడు దేవుడు.
ఓటం అయిపోయింది రాత్రి. నన్ను అంటారు పడుకోపో పడుకోపో. ఏడొచ్చింది నిద్ర? కోటాలు పెట్టుకుని ఉన్నాం, నిద్ర పట్టుద్దా? ఒక పక్క మేఘావృతం అంటే నన్ను పంపిస్తే వీళ్ళు పండుకుందామని. ఒక ఆయన నిద్ర రాదా నీకు? నిద్ర రాదా? నాకు కొన్ని కొటేషన్లు కూడా చూపించారు. నిద్రపోకపోతే కలిగే రోగములు. ఆమె చెప్పాడు గట్టిగా. అయ్యా, దేవుడు నిద్రపోవటానికి పిలవలేదు, బలిపీఠం మీద కాలిపోవటానికి పిలిచాడు. ఆయన సన్నిధిలో నిలిచుండే వాళ్ళము, ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. నిద్ర ఈ జన్మకి ఇంతే కాదు, రెస్ట్ అంతా అక్కడే. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ రెస్ట్ ఉండదు. అగ్ని గుండంలో ఖాళీ, మనిషి ఆట ఉండదు. ఇక అక్కడ అగ్ని ఆరదు. అందుకని ఏం చేయాలి? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ముగించుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును సమయమందును ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు. నీకు బాగలేదని చెబుతున్నావు. ఎందుకని సేపు ఉంటున్నావు? నువ్వు బాగలేదని ఎంతనాడు పండుకుంటే బాగుంటుంది. మళ్ళీ రేపు పొద్దున ఆదివారం ప్రసంగం నువ్వే కదా చేయాల్సింది అని వీళ్ళు పోయి నిద్రపోవటం కొరకు నాకు చెబుతున్నారు. ఒక ఆయన ఇందాకలైతే ఎందుకు అప్పుడే వచ్చిన 1 గంట రైట్ చేసుకొని 1 గంటకు రావచ్చు కదా వాకింగ్ టైంకి, మేము చూసుకుంటాం కదా. ఆమె చెప్పలేదు మనలే. 4 రోజులు మైకి తీసుకొని పాడిన, స్తోత్రాలు చెప్పిన, ప్రార్థనలు చేసిన వాళ్ళకే తనివి తీరకపోతే మరి నా సంగతి ఎట్లుంటుంది? సేవకుడు పిలిచిన పిలుపులో ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే 10ంటికే వచ్చి కూర్చున్నా. ఎవరన్నా వచ్చి ముందే లాక్కుంటారని మైకు. ఇక లాక్కున్నాక మళ్ళీ లాక్కోవటం బాగోదు కదా. అదే మనమే లాక్కుంటే ఇక మన దగ్గర నుంచి ఎవరు లాక్కోలేదు, మనమే ఇయ్యాల. మన తట్టు తిరగాలి కానీ చెప్పు ఊరికే ఆడిపోయి ఆడిపోయి ఆడి చుట్టూ నువ్వు దిగేది కదా, నీ చుట్టాలు తిరగాలి. స్తోత్రం చెప్పు. అందుకేమంటాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును దేవుని కొరకు ఎన్ని రాత్రులైన నిద్ర లేకుండా అంతే సత్యమో పర్లోకం పోతాం. ఏడుండి ఏం చేయాలని నిద్రపోయి అదండి. మరి కనీసం పిల్లల కన్నా పెళ్లి చేసిన దాకన్నా ఉండాలి కదండి. మూతి పెట్టినాడు పెట్టడా, బిడ్డలు ఇచ్చినాడు వాళ్ళ పెళ్ళిళ్ళు చూసుకోవడం. నువ్వు ఉండే చేయాలి పెళ్ళి, నువ్వుండే పెళ్లి చేయాలా? నువ్వు ఉన్నా పెళ్లి చేస్తాడు దేవుడు.
మూతి పెట్టినాడు మేత పెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, రెండు చేతులు పైకెత్తి. ప్రభు కొరకు ఒక దైవజనుడు అన్నాడు, నన్ను కరిగిపోనివ్వు గాని తుప్పు పట్టి మాకన్నాడు. ఇనుము కరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదు. దేవుడు నిన్ను పిలిచిన పిలిపే ప్రత్యేకమైంది. ఎవడికి లేదా కృప, దేవుడు నీకే ఈ కృప ఇచ్చాడు. అందుకని దేవుని కొరకు ఎంత ప్రయాసపడతావో అంత ప్రయాసపడు. ఆశీర్వాదాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఇక్కడ దీవించబడతావు, ఇక్కడ దీవించు. అసలు నీ రేంజే వేరుగా ఉంటుంది. అందరిలా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పు. వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇవయ్యొద్దులే. హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. కనుక ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును దేవుడు నీకిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఆయన మార్గములో నడుచుకోవాలి. రెండు, నీకు అప్పగించిన దానిని భద్రంగా. ఎందుకు నేను ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు తిట్టుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థన పని కొట్టలేదు పాస్టర్ గారికి. ఎందుకంటే నాకు అప్పగించింది నేను కాపాడుకోవాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇటువంటి ప్రార్థన, 24 గంటల ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ పెట్టి సైతాను నోటికి మీరు చిక్కకుండా మిమ్మల్ని ఏం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి. అపవాదికి మీరు చిక్కకుండా. అందుకే అందరిచ్చిన సాక్ష్యం ఏంటంటే సంఘము ప్రార్థన, దైవజనుల ప్రార్థన, బిడ్డల ప్రార్థన. ఈ ప్రార్థనలే మనందరినీ కాపాడుతారు. ఈ ప్రార్థనలే 4 దినాలు చుట్టుపక్కల బీభత్సమైన వర్షాలు ఉన్నా కానీ మన కాడ ఒక చుక్క కూడా పడకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. సమస్త ఘనత మహిమా ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. చివరిగా ప్రకటన గ్రంథం 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతిదాన్ని మనం జయించాలి. అమ్మా ముగిస్తున్నానని చెప్పాగా, జయించాలి. నిద్రని, తిండిని, ఇక అన్ని లోక సంబంధమైన ప్రతి కార్యము జయించాలి. నశించిపోతున్న ప్రజల కొరకు అంగలార్చాలి, కన్నీరు గార్చాలి, ప్రార్థనలు చేయాలి. ఎవడు ఎటున్నా పోగాక యెహోషువ చెప్పినట్లు, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదము. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాను, ఎడతెగక ప్రార్థన చేస్తాను, హెచ్చుగా ప్రార్థన చేస్తాను, విసుగక ప్రార్థన చేస్తాను, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను. ఈ 5 మాటలు ఎప్పుడు మీ జీవితాలకు అన్వయించుకోండి. చివరిగా లేవికాండము 8వ అధ్యాయం 35వ వచనం.
మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద రేయింబగళ్ళుండి. అది చూసారా, మనం ఒక రేయి పొగులకి అల్లాడిపోయాం. ఒక రేయి పొగులకి మరి పాట ఏం పాడతాం? రేయి పగలు నీ పద సేవే జీవదాయక. రేయి పగలు చేస్తున్నాం శా అంటే అన్నారంటారు దొంగోడా దొంగదానా అని. అసలు నువ్వు పాడే పాటకి నీ చేసే భక్తికి ఏమన్నా సంబంధం ఉందా? చావకుండా ఉండాలంటే అనండి, చావకుండా ఉండాలంటే రేయింబవళ్ళు ఆయన సన్నిధిలో ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. అతడు చేయునదంతా సఫలమగును. కనుక ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన, మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం, నా సన్నిధిలో నిలిచే భాగ్యం. అందుకే ఆన్లైన్ ప్రార్థన, తెగని ప్రార్థనలో గడిచిన 2 మాసాలైతే ప్రతి చోట 3 రోజులు కూటాలు పెట్టాం. ప్రార్థన ఎక్కువ ప్రార్థనలు చేశాం కదా. పిడుగురాళ్ళలో చేశాం, నెవల్పూర్లో చేశాం, దాచేపల్లిలో చేశాం, చాగంటి వారిపాలన చేశాం. ఆసక్తి కలిగి ప్రార్థనకై వచ్చేటువంటి సంఘాలలో చేశాం. 3 రోజులు ఎక్కువ ప్రార్థనలు. ఆ ప్రార్థనల పర్యావసానమే ఈ కోడికలు ఎంత అద్భుతంగా జరిగింది. ప్రతి సంఘములో కూడా ప్రార్థించే దేవుని పిల్లలను దేవుడు లేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఎప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ప్రభు మనకిచ్చాడు. అందుకే నియామక కూటాలు, ఉపవాస ప్రార్థనలు, ఏ కూడికలు కూడా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు వేటిని కూడా విడిచిపెట్టకుండా, ఆమె అపోస్తుడైన పౌలయ్య గారు చెప్పినట్టు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ప్రైజ్ ది లార్డ్. బతికిస్తే సేవ చేస్తా, చంపితే పరలోకం పోతా. ఆమె హల్లెలూయా. రోజుకి 8 గంటలు నిద్రపోవాలంట ఒకటి యువతుడు. ఉబ్బుగా వెళ్ళకుండా ముఖం ఉబ్బుగా వెళ్ళు ఎట్టగా తింటాం, నిద్రపోవటం 2 పని ఉండదు అడిగి. ఏందమ్మా 8 గంటలు నిద్రపోవాలి రోజుకి, లేకపోతే ఆరోగ్యం ఏమైపోద్ది అనుకున్నావు? ఇటు పోయి ఆటో ఇటు పోద్ది. అందుకే నీకెందుకురా, నువ్వు తిని నిద్రపో అని చెబుతాను. మరి ఎక్కడ తిప్పేవులు ఏం తింది ఆటో? బతికితే చెప్పండి. ఒక్కొక్క ఆన్లైన్ ప్రార్థనలో చూస్తుంటే కొన్ని సంవత్సరాల దాకా నిద్ర లేని వాళ్ళు లాగుంటారు మొక్కలు పెట్టి. ఆమె చూసి నాకు నవ్వు 2 జాలేస్తుంది. ఒక ఆమె అయితే పెట్టుకొని ఏంది మాకు ఈ కర్మ అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. ఎంత గడిపితే 40 దినాలు పగళ్ళు రాత్రింబగళ్ళు కొండ మీద దేవునితో గడిపి మోషే దిగొస్తుంటే మోషే ముఖము దగదగలాడుతుందంట. నేను కొంతమందిని గురించి అడిగాను నిన్న మొన్న.
ఏంది వాళ్ళు ఏందో తను విసురుకుంటున్నారు అని అడిగితే నా భార్య అన్నది, వాళ్ళు ఏదో పూసుకొని వస్తారండి ముఖానికి, ఈ చెమటకి గాలి లేక వాళ్ళకి అదంతా కాలిపోయి ఏం చేయాలి అర్థం కాదు, ఊపిరాడక. మరి మిరపకాయ చేలో పోతే ఏం చేస్తారన్నా? మరి మిరపకాయ చేలో పోతే మరి రాత్రి కరెంటు పోతే మాకు ఏసీ లేదు. ఆ కరెంట్ అన్నాడు ఏసీ అయితే మొత్తం పోతాయి అన్నాడు. మా ఇంట్లో ఫ్యాన్కి ఏసీకి మోటార్కే కరెంట్ ఉంది. పైన చర్చ్లో కరెంట్ లేదు. ఇప్పుడు పైన పడుకున్న వాళ్ళందరూ కరెంట్ లేకపోతే అట్ట పాపం అల్లాడిపోతారని చెప్పి కరెంట్ అబ్బాయిని పిలిస్తే అతనేం చేశాడంటే పైకి కనెక్షన్ ఇచ్చాడు. ఇచ్చి ఏసీ అయితే మొత్తం పోతాయి అన్నాడు. ఇక చూడు మా ఇంట్లో ఎట్టుందంటే రాత్రి దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఆకలి కొని ఉండుటకు, కడుపు నిండి ఉండుటకు అనేటువంటి పౌలు గారి మాట మాకు బాగా గుర్తెరుగును. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, ఆకలి గాడి నుంచి, ఇసురుకునే గాడి నుంచి. ఈరోజేదో ఏసీ ఉందని చులుగు చెప్పడం కాదు, కానీ రాత్రి లేదు. మిమ్మల్ని ఒక్కలో పండుకోబెట్టలేక మేము ఒక్కలో పండుకున్నాం. ఆమె చెప్పలేదు. మేము ఏసీలో పండుకోం కదా, మా ఇంట్లో నిమిషం ఉండలేరు ఫ్యాన్ లేకపోతే, కరెంట్ లేకపోతే. భయంకరమైన కుంపటున్నట్టు ఉంటుంది గదంతా. మనం ప్రతిదానికి అలవాటు పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు ప్రేమతో మీకు చెప్పే మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న వారికి ఏ కొదువ ఉండదు, అస్వస్థత ఉండదు, రోగం ఉండదు, వ్యాధులుండవు, సమస్యలుండవు, శోధనలుండవు. అందుకే ప్రభువు మనకిస్తున్న వాగ్దానం, నా సన్నిధిలో నిలిచే భాగ్యము, నా ఆవరణముల మీద నీవు అధికారివై. ప్రైజ్ ది లార్డ్. 5 ఆవరణముల మీద దేవుడు నన్ను అధికారిగా పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభు యొక్క ఉచితమైన కృప. ఇది మన గొప్పతనం కాదు, మనం ఏం పొడిచింది కాదు, ఏం చేసింది కాదు, ప్రభు ఇచ్చిన కృప. ఈ కృపను ప్రభు నీకు కూడా ఇస్తాడు. అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించు. ఒక నిమిషం అందరూ లేచి నిలబడదాం. ఆయన మార్గములలో నడుచుకునేటట్లుగా కళ్ళు మూసుకున్న ఒక్క నిమిషం అయిపోయింది. ముగింపు ప్రార్థన చేయబోతున్నాను. ఒక నిమిషం అందరూ రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషం అందరూ చిన్న ప్రార్థన చేద్దామా? ఆయన నీకు అప్పగించిన దానిని భద్రముగా కాపాడి మీరు చావకుండునట్లు ఆయన సన్నిధిలో రేయింబగళ్ళు ఆయన సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారిని ప్రభు దీవించే దేవుడు. నా సన్నిధిలో నిలిచే భాగ్యమును నీకు ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు. అందరూ వ్యక్తపడిన వాక్యాన్ని బట్టి
ఒక తీర్మానం చేయండి. ఎప్పుడు వస్తా అన్నారు? కళ్ళు మూయండి, అటు ఇటు దిక్కులు చూడొద్దు. చూడద్దు. ఎప్పుడు వస్తా అన్నారు? ప్రభు తన ఉచితమైన కృపను మనకిచ్చాడు. ఒక నిమిషం తీర్మానం చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, చివరి రోజు పార్టిసిపేట్ అయింది, నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ లార్డ్. చేయాలి చేయాలి, అందరూ నోరు తెరిచి. సమయమందు అసమయమందు దేవుని కొరకు బలిపీఠం మీద కాలిపోదాం. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకుందాం, జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. బలహీనతలు విడిచిపెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. ఇక్కడ ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రైజ్ ఇంకా చేయలా, ఇంకా చేయలా, ఆనంద్ తీశాను. ప్రైజ్